హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అలాగే నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మొన్న ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను కదా, బ్యాక్ మోడల్ డిజైన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానని. ఇప్పుడైతే సింపుల్గా నేను ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అలాగే స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే క్లారిటీగా అర్థమవుతుందన్నమాట. ఇంకొక విషయం ఏమంటే, మీరు స్కిప్ చేయకుండా చూసినారనుకో వీడియో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే ఇంకా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందన్నమాట మీకు. ఇప్పుడు నేను నెక్ అయితే డిజైన్ కట్ చేశాను కదా, సింపుల్ డిజైన్ అయితే ఇది చేసుకోవచ్చు అనమాట. ఇంకా అలాగే నేను ఇప్పుడు క్యాన్వర్స్ అయితే వేయడం లేదు దీనికి, ఎందుకంటే కుట్టు తిప్పిస్తున్నాను అనమాట. నేను ఇప్పుడు మనం క్యాన్వర్స్ వేసుకోవచ్చు లేదా పైపింగ్ పెట్టుకోవచ్చు, ఇలా కుట్టు తిప్పియచ్చు అనమాట. ఇప్పుడైతే నేను కుట్టు తిప్పిస్తున్నాను. అప్పుడు నేను సీదా మెయిన్ క్లాత్ అయితే పై సైడ్ వేసుకున్నాను అనమాట. ఇంకా లైనింగ్ అయితే ఎటు సైడ్ అన్నా వేసుకోవచ్చు. ఇంకా అలాగే బ్యాక్ ఓపెన్ అనమాట. ఇది నేను ఇంతకుముందు బ్యాక్ ఓపెన్ ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది వీడియో బ్లౌజ్ చూశారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది కూడా అంతే, మోడల్ పెట్టేసి బ్యాక్ డిజైన్ పెట్టేసి ఓపెన్ అయితే పెట్టేశాను అనమాట. ఇప్పుడు వీడియోలో చూసే ప్రకారంగా మనము 1/2 ఇంచ్ మార్జిన్ అయితే వదులుకుంటాం కదా, ఆ 1/2 ఇంచ్ మార్జిన్తో అయితే స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. మనం షేప్ నిదానంగా ఎలా కట్ చేసుకుంటామో అదే విధంగా షేప్ ఇచ్చామనుకో మనకు ఫినిషింగ్ నీట్గా వస్తుందన్నమాట. అలాగే ఇంకా ఎంతమందికి అయితే ఈ వీడియో నచ్చింది అని ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ ఇంకా ఇలాంటి మోడల్స్ బ్లౌజ్ డిజైన్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుందన్నమాట. మీరు ఇచ్చే ఒక లైక్ ఇంకా వీడియోస్ ఇలా ముందుకు వెళ్తూ ఉంటాయి, అందుకే లైక్ అడుగుతున్నాను ఫ్రెండ్స్. అలాగే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేదైతే ఎంత కాస్ట్ తీసుకోవచ్చు అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా అలాగే నేను ఇప్పుడు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఎంత కాస్ట్ తీసుకున్నాను అనేది కూడా మీతో చెప్తాను. మీరు ఒకవేళ టైలరింగ్ చేసే వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఎంత తీసుకుంటారు అనేది కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు నేను స్టిచ్ చేసింది మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా వీడియోలో చూస్తున్నారు కదా, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు ఇంకా ఇలాంటి మోడల్ బ్లౌజ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మీ సపోర్ట్ ఉంటే ఇంకా నేను మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా అలాగే ఇంకా వీడియోస్లో ఏదన్నా కొంచెం మిస్టేక్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంకా క్లారిటీ నీట్గా చేసేదానికైతే ట్రై చేశాను అనమాట. ఇంకా ఇప్పుడు నేను వీడియో చూస్తున్నారు కదా, మ్యూజిక్ అయితే పెట్టేస్తాను. ఇంకా ఇప్పుడు చూసారు కదా, లైనింగ్ మొత్తం అటాచ్ చేసుకున్నాం కదా, అటాచ్ చేసుకున్నాక మనకు ఎక్స్ట్రా క్లాత్ అయితే వదులుకుంటాం కదా, మనము మొత్తం ఆ ఎక్స్ట్రా క్లాత్ అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపించే ప్రకారంగా నెక్ డిజైన్ అయితే వేసుకొని బాటమ్ స్టిచ్ వేసుకొని ఇంకా మనం ఎక్స్ట్రా క్లాత్ అంతా వదులుకుంటాం కదా, అదంతా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత మనము ఉల్టా చేసుకోవాలి. ఇంకా మెయిన్ ఏమంటే, మనం లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత పైపింగ్ బ్లౌజెస్ కానీ లేదా ఇలా కుట్టు తిప్పించే బ్లౌజెస్ కానీ క్యాన్వర్స్ వేసే బ్లౌజెస్ కానీ ప్రతి ఒక్క బ్లౌజు ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా వస్తుందన్నమాట. నేనైతే ప్రతి బ్లౌజు ఐరన్ చేశాను అనమాట. ఇంకొకటి ఏమంటే, నేను కటింగ్ చేయకముందు లైనింగ్ కూడా షింక్ చేసి ఐరన్ చేసి కటింగ్ చేసుకుంటానన్నమాట. అప్పుడు మనకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది, బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. అందుకనే నేను ఫస్ట్ లైనింగ్ షింక్ చేసి ఐరన్ చేసి మార్క్ చేసుకుంటాను. మళ్ళీ అదేవిధంగా బ్లౌజ్ పైపింగ్ అటాచ్ చేసిన పార్ట్ ఐరన్ చేసుకొని ఫినిషింగ్ అయితే ఇచ్చేస్తాను అనమాట. అప్పుడైతే నా బ్లౌజ్ ఫినిషింగ్ అయితే పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుంది. అలాగే నేను ఇంకా కాస్ట్ కూడా బోటిక్ స్టైల్లో ఏమి ఎక్కువ తీసుకోను అనమాట. నేను కూడా రీజనబుల్ కాస్టే తీసుకుంటున్నాను. నా దగ్గర బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్న వాళ్ళకైతే నా బ్లౌజ్ కాస్ట్ తెలుస్తుంది, అందులో ఫినిషింగ్ కూడా తెలుస్తుంది. ఇంకొక విషయం ఏమంటే, నేను ప్రతి బ్లౌజ్కి
ఓవర్‌లాక్ అయితే చేశాననమాట. ఓవర్‌లాక్ చేసి ఫినిషింగ్ ఇచ్చి, షింక్ చేసి లైనింగ్ ఐరన్ చేసినా గూడా నేను ఎక్కువ కాస్ట్ అయితే తీసుకోను. ఎందుకంటే బ్లౌజెస్ మోడల్స్ వేసుకోవాలి అనే వాళ్ళకి కూడా ఉంటుంది గదా! అందుకని అంత కాస్ట్ పెట్టలేకున్న వాళ్ళు గూడా ఉంటారు. అందువల్ల ఆ ఉద్దేశంతో అయితే నేను ఎక్కువ కాస్ట్ అయితే తీసుకోననమాట. ఎంత మోడల్స్ పెట్టినా నేను తక్కువ కాస్టే తీసుకుంటాను. నా దగ్గర బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్న వాళ్ళు ఈ వీడియో చూసేట్టుగా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఎందుకంటే మీ కామెంట్స్ చూసి వాళ్ళకు కూడా కొంచెం ఐడియా వస్తుందన్నమాట అవునా అని. అందుకనే నా దగ్గర బ్లౌజెస్ స్టిచ్ చేయించుకున్న వాళ్ళు వీడియోస్ చూస్తూ ఉంటే కామెంట్ చేయండి, నేను రీజనబుల్ ప్రైస్ తీసుకుంటున్నానా లేదా అనేసి. ఇంకా ఈ విధంగా అయితే ఉల్టా చేసుకుంటానన్నమాట. ఇప్పుడు చూడండి, నేను ఉల్టా చేసుకొని ఇప్పుడు ఐరన్ అయితే చేసుకున్నానమాట. చూడండి, ఐరన్ చేసుకున్న తర్వాత ఇంకా నేను స్టిచ్ వేయలేదు కదా, అయినా కూడా ఎంత పర్ఫెక్ట్గా కూర్చోయిందనమాట ఫినిషింగ్. ఈ విధంగా ఇప్పుడు నేను ఐరన్ చేసిన తర్వాత టాప్ సైడ్ అయితే ఒక స్టిచ్ అయితే వేస్తానన్నమాట. ఎందుకంటే ఇంకా కొంచెం మనకు వాష్ చేసిన తర్వాత స్టిచ్చెస్ ఓపెన్ కాకుండా టాప్ స్టిచ్ అయితే వేసానన్నమాట. ఇంకా నేను స్టిచ్ వేసినా కూడా లోపల లైనింగ్కి అయితే డబల్ స్టిచ్ అయితే వేస్తానన్నమాట. వేసిన తర్వాత టాప్ సైడ్ కూడా ఒక స్టిచ్ అయితే వేస్తాను. అప్పుడే మనకు బ్లౌజు పిగిలినా కూడా స్టిచ్చింగ్ ఓపెన్ కాకుండా ఉంటుందన్నమాట. అందుకనే నేను ఆ విధంగా అయితే స్టిచ్ వేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, షేప్ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే స్టిచ్ చేశానమాట. ఇంకా అక్కడ వచ్చేసి థ్రెడ్స్ బటన్స్ పెట్టి రెడీ చేశాను. ఇప్పుడు ఈ విధంగా చేశాను కదా, ఇప్పుడు ఈ బ్లౌజ్ని బ్యాక్ సైడ్ మొత్తం రెడీ చేసిన తర్వాత ఇంకా నేను బాటమ్ సైడ్ కూడా స్టిచ్ వేసి డాట్స్ వేసిన తర్వాత నేను బ్యాక్ అనేది ఓపెన్ చేశాను అనమాట. ఓపెన్ చేసి బ్యాక్ బటన్స్ అయితే అప్పుడు రెడీ చేసుకుంటాను. ఎందుకంటే మనము ఫస్టే కట్ చేసుకున్నాం అనుకో, అప్పుడు మనకు స్టిచ్ చేసేటప్పుడు కొంచెం మనము కన్ఫ్యూజ్ అవుతామన్నమాట. అందుకే నేను లైనింగ్ అటాచ్ చేసిన తర్వాతనే బ్యాక్ ఓపెన్ అయితే చేసుకుంటాను. ఇంకా నేను ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను కదా, ఈ విధంగా ఎంతమంది చేసుకుంటున్నారో చూసేయండి. చూసి అలాగే కామెంట్ చేయండి ఈ విధంగా ఎంతమంది చేసుకుంటున్నారు అని. ఎందుకంటే ఈ విధంగా చేస్తే మనకు క్లారిటీగా ఉంటుంది. ఎందుకంటే మనము స్టిచ్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుందన్నమాట. నేను ఇదే విధంగా చేశాను. ప్రిన్స్ కట్ అయినా ఫ్రంట్ సైడ్ ఓపెన్ ఉన్నా కూడా నేను ఇదే విధంగా చేశానన్నమాట. అప్పుడైతే నేను ఇంకొక విషయం ఏమంటే, మీతో నెక్స్ట్ ఒక వీడియో చేసి మీకు క్లారిటీ ఇస్తానన్నమాట. ఇప్పుడు చెప్తే కూడా మీకు అర్థం కాదు. నేను కొన్ని టిప్స్ ఎలా స్టిచ్చింగ్ చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. అదేవిధంగా ఈ విధంగా చేసేవాళ్ళు కామెంట్ చేయండి. ఇంకా మీరు బ్యాక్ ఓపెన్ ఫస్టే కటింగ్ చేసుకుంటారా అనేది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే తెలియని వాళ్ళకు కొంచెం తెలుస్తుంది కదా అని నా ఒపీనియన్ అనమాట. ఇంకా నేను ఇప్పుడు చూస్తున్నారు కదా, బాటమ్ సైడ్ స్టిచ్ వేసుకొని లైనింగ్ స్టిచ్ మొత్తం చుట్టూ స్టిచ్ వేసాను అనమాట. వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న మెయిన్ పీస్ అంతా కట్ చేసుకుంటాను అనమాట. కట్ చేసుకున్న తర్వాత ఇంకా నేను ఇప్పుడు ఓపెన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకైతే అర్థమవుతుంది. ఇంకా అలాగే కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా అదేవిధంగా నేను ఈ వీడియోలో ఏం వాయిస్ ఇచ్చాను అనేది క్లారిటీగా ఫుల్ వీడియో చూసిన వాళ్ళైతే నా కామెంట్స్కి ఆన్సర్ అయితే పెడతారని అనుకుంటున్నాను. నేను ఎంతమంది కామెంట్ పెడతారు ఈ వీడియోకి చూసి నేనైతే ఈ వీడియో తర్వాత నేను నెక్స్ట్ వీడియోకి అయితే మళ్ళీ ఏదైనా ఉంటే అడ్జస్ట్ చేసుకుంటానన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, డాట్స్ అయితే పడుతున్నాను. ఈ విధంగా డాట్స్ పట్టిన తర్వాత ఓపెన్ పెట్టుకుంటే మనకు బ్లౌజ్ కూడా ఎక్స్ట్రా రాకుండా కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనము కటింగ్ చేసేటప్పుడే ఒక 1 ఇంచ్ వదులుకుంటాం కదా స్టిచ్ చేసేదానికి, డాట్స్ పెట్టేదానికి. ఇంకా అలాగే సైడ్ స్టిచ్ వేసేటప్పుడు మనం ఒక 1/2 ఇంచ్ అయితే వదులుకుంటాం కదా బటన్స్ పెట్టేదానికి. దీనికి మనకు
క్లాత్ సరిపోతుందన్నమాట. అందుకనే నేను మీకు ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను. చూడండి. ఇంకా అలాగే నేను ఓపెన్ చేసేది కూడా ఈ వీడియోలోనే కంటిన్యూ చేశానన్నమాట. ఎగస్ట్రా థ్రెడ్స్ అంతా కట్ చేసుకొని సెంటర్ ఓపెన్ పెట్టుకుంటాను ఇప్పుడు. చూడండి, ఈ విధంగా అయితే రెడీ చేశాను. ఎంతమందికి ఈ బ్లౌజ్ నచ్చింది అనేది కామెంట్ చేయండి తప్పకుండా. ఇంకా అక్కడ థ్రెడ్స్ అయితే పెట్టేశాను అనమాట.